ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రతి ఉదయం దేవుని వాగ్దానములు వినుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. ప్రతిరోజు దేవుని వాగ్దానములు ధ్యానించి దినచర్యలు ప్రారంభించటం వలన మనసుకు నెమ్మది మరియు రోజంతా కాపుదల ఉంటుంది. ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 10వ అధ్యాయము 27వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము, భక్తిహీనుల ఆయుస్సు తక్కువైపోవును. ఆమెన్. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన చిత్తానుసారంగా ఆయన వాక్యమును అనుసరించి నడుచుకొనుట ఎంత ధన్యత! యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్న మనము ఎంత ధన్యులము! మరి దేవుని యందు భయభక్తులు గల వారికి ఆ దేవాది దేవుడు దీర్ఘాయువును కలుగజేస్తున్నారు. ఆయన యందు భయభక్తులు గల వారిని ఇంతవరకు ఎటువంటి అపాయములు రాకుండా ఆయన తన రెక్కల నీడలో మనల్నందరినీ క్షేమంగా కాచి కాపాడుచున్నారు. దేవుని యొక్క కాపుదలలో మనమందరము జీవిస్తున్నాము. మనలను, మన కుటుంబాలను ఆరోగ్యాలతో కాచి కాపాడుచున్నారు. గనుకనే మనము అందరము క్షేమంగా ఆరోగ్యముగా ఉంటున్నాము. మన యొక్క జీవితము ఎలా ఉండాలో, ఎలా ఉంటే మనకు క్షేమమో అన్నీ దేవునికి తెలుసు. మనకు ఏది హానికరమో ఆయనకు తెలుసు. మనకు హానికరములన్నిటినీ ఆయన మన యొద్ద నుండి తొలగిస్తారు. మనము మానవ మాత్రములు కాబట్టి, ఏంటి దేవుడా ఇంత నష్టం నాకు జరిగింది, ఏంటి దేవుడా ఇంత ఘోరము నాకు జరిగింది అని చింతిస్తూ ఉంటాము. మన యొక్క తలంపులు వేరు, దేవుని తలంపులు వేరు. భక్తిహీనులు అనగా దేవుని ఎరుగని వారు, లోకానుసారులు మరియు చెడు క్రియలు జరిగించేవారు, అన్యాయస్తులు, క్రూరులు, ఇలాంటి వారికి దేవుడు తక్కువ ఆయుస్సును కలుగజేయుదురు. కావున ప్రియ సహోదర సహోదరి, దేవుని యందు భయభక్తులు కలిగి దీర్ఘాయుష్యును పొందుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. నీ దయలో నేనున్న ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలో నేనున్న ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయ లేనిదే నేనేమౌదునో, నీ దయ లేనిదే నేనేమౌదునో తెలియదయ్యా. నీ దయలో నేనున్న ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణ మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాము యేసయ్య. మీరు గొప్ప దేవుడవు, శక్తివంతుడవు, సర్వాధికారివి, మీకు స్తోత్రములు. ఈ వేకువన లేచి ఎందరైతే మీ వాక్యమును విని మిమ్మల్ని అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఎందరైతే మీ వాక్యమును వినక మిమ్మలను అంగీకరించక ఉన్నారో అటువంటి బిడ్డలందరూ మీ యొక్క వాక్యమును విని మారు మనసు పొంది రక్షణ పొంది మిమ్మల్ని స్తుతించి ఆరాధించే బిడ్డలుగా చేయండి. వాక్యము ద్వారా తెలియజేసిన విధముగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు మూలం అని వాక్యము ద్వారా తెలియజేసినందుకు మీకు స్తోత్రములు. ఉద్యోగము లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి. వివాహములు కాని బిడ్డలకు వివాహములు జరుగులాగున మీ కృప ఉంచండి. సొంత గృహము లేని బిడ్డలకు సొంత గృహము దయచేయండి. సొంత వాహనము లేని బిడ్డలకు సొంత వాహనము దయచేయండి. వ్యాధిగ్రస్తులను బాగు చేయండి. గాయపడిన వారి గాయములను బాగు చేయండి, స్వస్థపరచండి. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవ దినాలు దయచేయండి. తల్లి బిడ్డ క్షేమంగా ఆరోగ్యంగా ఉండలాగున మీ కృప ఉంచండి. బీదలను కనికరించండి. అనాథలను కాపాడండి. వారికి కావలసిన సహాయము అందులాగున మీ కృప ఉంచండి. దైవ సేవకులను, వారి కుటుంబాలను కాపాడండి. వారు చేయుచున్న సేవను నూరంతలుగా ఫలించి అభివృద్ధి చెందులాగున మీ కృప ఉంచండి. వృద్ధులను కాపాడండి. వృద్ధాప్యంలో ఎటువంటి మనోవేదనకు గురి కాకుండా మీ కృప ఉంచండి. కన్నీటిలో ఉన్న బిడ్డల యొక్క కన్నీరు నాట్యముగా మారులాగున మీ కృప ఉంచండి. దుఃఖములో ఉన్న బిడ్డలను ఓదార్చండి. వారు కోల్పోయినవన్నీ తిరిగి పొందుకునేలా మీ కృప ఉంచండి. పింఛన్స్ నిమిత్తము, రిటైర్మెంట్స్ నిమిత్తము, ట్రాన్స్ఫర్స్ నిమిత్తము అప్లై చేసిన బిడ్డలకు క్షేమమైన సమాచారం అందులాగున మీ కృప ఉంచండి.
కారుల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. బస్సుల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. రైళ్లలో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. నౌకల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. విమానాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. ఇతర మోటారు వాహనాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. ఈ కొద్ది మనవులు ప్రభు అయిన యేసుక్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.